హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు విశాఖ హోమ్స్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్, అది కూడా మనకి G+2 అండి. అంటే మనకి 3 ఫ్లోర్లు అయితే ఉంటుంది. అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా ఏంటంటే మొత్తం 3 పోర్షన్స్గా ఉంటుందన్నమాట. ఒక్కొక్క పోర్షన్కి వచ్చేసి ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి మనకి 3 బెడ్రూమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అయితే నేను పైన ఉన్నటువంటి అంటే చిట్ట చివర ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి మనకి ఆ యొక్క పోర్షన్ ఫస్ట్ అయితే మనం మనకి వీడియోలో చూపించడం జరుగుతుందన్నమాట. మీరు చూడొచ్చు, హాల్స్ కానివ్వండి, బెడ్రూమ్స్ కానివ్వండి, కిచెన్ అండ్ బాల్కనీస్ కానివ్వండి, మీరు కంప్లీట్గా వీడియోలో నేను చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క మనకి G+2 హౌస్ అనేది, ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి ప్రజెంటు వైజాగ్ ఏరియాలో మనకి సేల్కి అయితే రావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ మనకి వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఎక్కడ కూడా మన యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి చూడగలరు. అయితే మీరు చూడొచ్చు, బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోర్డ్స్ కానివ్వండి, మొత్తం ఏంటంటే ఐరన్తో చాలామంది ఏంటంటే కబోర్డ్స్కి ప్లేవుడ్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకొని చేసుకొని మనకి ఒక కబోర్డింగ్ వర్క్ అనేది చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క హౌస్కి ఏంటంటే మొత్తం 3 ఫ్లోర్లోని కూడా కబోర్డ్స్కి అనేది ఏంటంటే ఐరన్ తో మనకి ఏంటంటే మనకి లైక్ ఏ బీరువా టైప్ ఏంటంటే మనకి డోర్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ప్లేవుడ్ యూజ్ చేయకుండా ఏంటంటే స్ట్రాంగ్ ఐరన్తో మనకి కబోర్డింగ్ వర్క్స్ అనేవి చేయడం మీరు చాలా క్షుణ్ణంగా గమనించవచ్చు. తర్వాత ఏంటంటే ప్రతి బెడ్రూమ్కి కూడా 2 విండోస్ అనేది ఇవ్వడం జరిగింది. కింద నుంచి మొత్తం 3 ఫ్లోర్లోని కూడా దానివల్ల ఏంటంటే మనకి మంచి వెంటిలేషన్ కూడా మనకి ఈ యొక్క ఇంటికి మనకి మంచిగా వెంటిలేషన్ అనేది ఉంటుంది. తర్వాత ప్రతి బెడ్రూమ్కి కూడా డోర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ యాజ్ యూజువల్గా మనకి ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఉన్నట్టుగా 2 బెడ్రూమ్స్కి ఒక బెడ్రూమ్కి బాత్రూమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్గా మనకి ఏంటంటే హాల్కి అటాచ్ చేసి ఒక కామన్ టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది మీరు చూడొచ్చు, మనకి బెడ్రూమ్ అనమాట, సెకండ్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. ఇందాక ఒక వేరొక బెడ్రూమ్లో చూసినట్లుగా ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ కలర్ ప్యాటర్న్తో ఏంటంటే మనకి ఐరన్తో కూడినటువంటి కబోర్డింగ్ వర్క్ అనేది చూసారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే పైనుంచి మనకి బాల్కనీ ఇచ్చారు. సేమ్ ఒక అపార్ట్మెంట్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా మనకి ఏంటంటే డిజైనింగ్ బాల్కనీ అనేది ఇవ్వడం జరిగింది. మీరు అవుటీరియర్ లుక్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే మనకి విండోస్ అనేది ఇవ్వడం జరిగింది, మంచి గాలి వెలుతురు వచ్చేటట్లుగా. ఇదనమాట. దీనికి యాజ్ యూజువల్ డోర్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట. చాలా స్పేసియస్గా ఉంటుంది ఈ హౌస్. మొత్తం 3 ఫ్లోర్లు కూడా ఏంటంటే మొత్తం ఈ యొక్క హౌస్ అనేది మనకి కేవలం 6 lakhs అంటే 6 lakhs మనకి సేల్కి అనేది పెట్టడం జరిగిందండి. కాకపోతే ఏంటంటే ఇది డీఫామ్ పట్టా అనమాట. డీఫామ్ పట్టంలో మామూలుగా వీళ్ళు కట్టుకున్నారనమాట. 3 floors పర్మిషన్ కూడా ఉంది యాక్చువల్గా. దీన్ని ఒకవేళ మీకు కావాలంటే మమ్మల్ని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. ఒకవేళ మీకు ఇది నచ్చకపోయినా సరే మమ్మల్ని మీరు ఫాలో అవుతున్నట్లయితే మీకు నచ్చిన హౌసెస్ అనేవి మేము ఖచ్చితంగా తీసుకొచ్చి ఈ యొక్క విశాఖ హోమ్స్ ఛానల్లో మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు చూడొచ్చు, ఇది కిచెన్కి అటాచ్ చేసినటువంటి బాల్కనీ అనమాట. అంటే మొత్తం 3 ఫ్లోర్కి కూడా ఒకే ప్యాటర్న్, అంటే ఒకే ప్లాన్తో కూడినటువంటి బెడ్రూమ్స్ కానివ్వండి, హాల్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, ఒక పూజా గది కానివ్వండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పూజా గది అండి. ఇక్కడ ఇదంతా పూజా గది. అంటే ఒక స్మాల్ పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఒక విండో ఇవ్వడం జరిగిందనమాట. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు మరిన్ని వివరాలకి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.